నటాలి ఒక క్యారెక్టర్ పట్ల లోమో ఒక ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మనం ఇప్పుడు మనం ఊహించుకొని మనం రాయాలి. నటాలియా ఈస్ మై యంగ్ అన్మ్యారీడ్ నైబర్. సో నటాలి నా చిన్న పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి కాని పొరుగువారు, అంటే పొరుగువారు అంటే నైబర్, చుట్టుపక్కల ఉన్న. షీఈస్ 25 years of age. ఆమె వయసు 25 సంవత్సరాలు. షీఈస్ అన్ ఎక్సలెంట్ హౌస్ కీపర్ అండ్ ఈస్ నాట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నాట్ వెరీ అగ్లీ. ఆమె అందంగా ఉండదు, ఆమె యొక్క అలాగనే చండాలంగా కూడా ఉండదు. ఒక అద్భుతమైన హౌస్ కీపర్, ఇంటి పనులు చేసే ఆమె. షీఈస్ థర్స్టీ ఫర్ లవ్. కానీ ఆమెకు ప్రేమదాహం ఎక్కువ, ప్రేమ పట్ల ఎక్కువ అనుభూతి. హర్ ఫాదర్ యూస్ టు కాల్ హెర్ లవ్ సిక్ క్యాట్. ఆమె తండ్రి ఆమెను నటల్ లవ్ సిక్ క్యాట్ గా పిలిచేవారు. ప్రేమ అంటే ఎక్కువ ఇన్ఫాక్చుయేషన్, అందరి పట్ల ఎక్కువ ఇన్ఫాక్చుయేషన్ తో అయిపోద్ది, లవ్ కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోద్ది ప్రేమకి. దాన్ని లవ్ సిక్ క్యాట్ అంటారు. ఐ థింక్ షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. నాకు తెలిసి లోము అనుకుంటున్న నటాలియా కోసం. ఐ థింక్ షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఆమె బాగా చదువుకున్నదని నా అభిప్రాయం అనుకుంటాడు. లోమోకి ఇక్కడ నాకు అప్పటికి 35 సంవత్సరాలు ఉన్నాయి. ఐ లైక్ టు లీడ్ ఏ క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్. నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాను అని అనుకుంటున్నాడు. ఐఎమ్ వాలటైల్. నేను అస్థిరంగా ఉన్నాను. వాలటైల్ అంటే తెలుసా? అస్థిరంగా, స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉండడం. ఐ ఆల్వేస్ అప్సెట్ ఆఫుల్లీ. నేను ఎప్పుడూ చాలా కలత చెందుతున్నాను. ఆఫుల్లీ అంటే కలత. మోర్ ఎవర్ ఐ సఫర్ ఫ్రమ్ పాల్పిటేషన్స్. అంతేకాదు గుండె దడతో బాధపడతాను. పాల్పిటేషన్స్, గుండె దడ. హెన్స్ ఐ డిసైడెడ్ టు మ్యారీ హెర్. నేను ఇప్పుడు అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. లోమో నటాలియా కోసం చెప్తున్నాడు. సో వన్ ఫైన్ డే ఐ వెంట్ టు చుబోకోస్ హౌస్ టు ఆస్క్ నటాలియాస్ హ్యాండ్ ఇన్ మ్యారేజ్. సో నేను అందుకోసమని నేను ఏం చేశాను అంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఒక మంచి రోజు నేను నటాలియాని వివాహం చేసుకోమని అడగడానికి చుబోకో ఇంటికి వెళ్ళాను. హ్యాండ్ ఇన్ మ్యారేజ్, పెళ్లి చేసుకుని అడగడం కోసం. నాట్ నోయింగ్ రీజన్ ఫర్ మై అరైవల్ టు యర్ హౌస్, నటాలియా స్టార్టెడ్ టు క్వారల్ విత్ మీ ఓవర్ ది ఓనర్షిప్ ఆఫ్ ఆక్సన్ మీడోస్. నేనేమొచ్చి నటాలియాని మ్యారేజ్ కోసం అడగడానికి కోసం వెళ్ళాను. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ రోజు మంచి రోజు చూసుకొని నేను నటాలియాని వివాహం చేసుకోవాలని అడగడానికి వెళ్ళాను. నేను తన ఇంటికి రావడానికి కారణం తెలియక నటాలియా ఆక్సన్ మీడోస్ అనే ల్యాండ్ యాజమాన్యంపై నాతో గొడవ పడటం ప్రారంభించింది అని చెప్తున్నాడు. She said that those meadows were not that worth, but she could not stand on fairness. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఆ ఆక్సన్ మీడోస్ అంత విలువ లేదని, అయితే తాను న్యాయంగా నిలబడలేనని చెప్పింది అని చెప్తున్నాడు. షీ సెల్ఫిష్ అండ్ షీ పొసెసివ్. ఆమె యొక్క స్వార్థ బుద్ధి కలది నటాలియా. అంతేకాదు ఆమె యొక్క పొస్సు అంటే తనకే దక్కాలి, తనకే సొంతం అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా అని చెప్తున్నాడు. ఆమె యొక్క స్వార్థపరురాలు మరియు ఆమె యొక్క స్వాధీన పరురాలు అని చెప్తున్నాడు. షీ డస్ నాట్ లైక్ టు లాస్ అట్లీస్ట్ 1 inch ఆఫ్ హెర్ ల్యాండ్. తన భూమిలో కనీసం 1 అంగుళం కూడా కోల్పోవడం ఆమెకి ఇష్టం ఉండదు, అంత పిసినారిదే. సో షీ కెన్ గో ఎనీ ఫర్ టు గెట్ దట్ షీ వాంట్స్. అంటే ఆమె కోరుకున్నది పొందడానికి ఆమె ఎంత దూరమైనా వెళ్తాది అని చెప్తున్నాడు. షీఈస్ అగ్రెసివ్, బిలైగ్రెంట్, కాంబాటివ్, ట్రకులెంట్. ఇందా చెప్పాను కదా, ఆమెకు దూకుడు ఎక్కువ. అగ్రెసివ్ అంటే కోపం, అస్తమానం అరవడం అందరి మీద. అండ్ బిలైగ్రెంట్, యుద్ధంలో ఫైటింగ్స్ చేస్తారు కదా, దాన్ని బిలైగ్రెంట్ అంటారు. అండ్ కాంబాటివ్, అస్తమానం పోరాటం, ఫైటింగ్ చేయడం కాంబాటివ్. ట్రకులెంట్ అంటే ఏంటి? క్రూరమైన అని చెప్తాడు. Since I am diffident, shy and nervous person, I cannot contact with her in such a high tone. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆత్మవిశ్వాసం లేని వాడిని, అండ్ నేను ఒక పిరికి వాడిని మరియు భయం ఆందోళనకు గురి చేసే వ్యక్తిని, కాబట్టి నేను ఆమెతో అంత గొప్ప స్వరంతో విభేదించలేను అని చెప్తున్నాడు. ఐ క్లెయిమ్ దట్ ఆక్సన్ మీడోస్, క్లెయిమ్ అంటే ఆరోపించడం. ఐ క్లెయిమ్ దట్ ఆక్సన్ మీడోస్ వేర్ మైన్. నేను ఆక్సన్ మీడోస్ నాదని నేను ఆరోపించాను. అప్పుడు షీ వాస్ ఆబ్స్టినేట్. అప్పుడు ఆమె మొండిగా, ఆబ్స్టినేట్ అని తెలుసా? మొండిగా ఉండడం. షీ వాజ్ ఆబ్స్టినేట్, స్టబ్బర్న్.
మొండిగా అంటారు. ఆప్షనేట్ అంటే స్టబ్ అంటే మొండిగా ఉండడం. అండ్ క్వెరల్డ్ తెలుసా, నాతో గొడవ పడ్డం. ఆమె ఎప్పుడైతే ఆక్సిజన్ మీడియాస్ నాదని బాధించగానే అప్పుడు ఆమె చాలా మొండిగా నాతో గొడవ పడింది. పగ్నేషియస్లీ. సో అంటే ఆ వివాదాస్పదమైనది అంటే వివాదాస్పదమైనది అంటే గొడవ కారణమైనది, దాన్ని పగ్నేషియస్లీ అంటారు. ఆక్సిజన్ మీడియాస్ కోసం వాదించగానే తను మొండిగా నాతో గొడవ పడింది, వివాదాస్పదంగా కావాలని గొడవ పడింది చెప్తాడు. షీఈస్ కంటెంటియస్, కావాలని గొడవ పెట్టే విధంగా ఉండడం. అండ్ డిస్ప్యుటేషన్స్ అంటే తెలుసా, వివాదాలు, ఎప్పుడు గొడవకి కారణం చేయడం. అండ్ లైక్ డాగ్ లాగా ఎప్పుడు కూడా అరవడం, కరవడం, అంటే ప్రతిదాన్ని వివాదాస్పద చేయడం, ప్రతిదాన్ని గొడవలో పోరాడడం. ఈవెన్ రెడీ టు క్వారల్, ప్రతి చిన్నదానికి కూడా ఫైటింగ్. క్వారల్ అంటే ఫైటింగ్. ఈవెన్ రెడీ టు క్వారల్ ఆర్ పెట్టి ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ కూడా కుక్కలాగా ప్రతి చిన్న ఇష్యూస్ కూడా నాతో ఒక డాగ్ లా బిహేవ్ చేస్తుంది. డాగ్ హెస్ దర్ క్వాలిటీస్, తనకి కుక్కకున్న లక్షణాలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కరుస్తుంది, ప్రతిదాన్ని కూడా వాదన పెడుతుంది, గొడవలు పెడుతుంది, డిబేట్ చేస్తుంది. డాగ్ ఎలాగా అరుస్తుందో అలాగే నా మీద కూడా అరుస్తుంది. అండ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి ఇష్యూ కూడా చిన్న చిన్న విషయాలు కూడా అరుస్తుంది. ఐ వండర్డ్ వెదర్ ఐ కుడ్ పుట్టప్ అంటే భరించడం. ఐ వండర్డ్ వెదర్ ఐ కుడ్ పుట్టప్ విత్ సచ్ అన్ అగ్రెసివ్ అండ్ ఓవర్ అంబిషియస్ ఉమెన్ అని చెప్తున్నాడు. సో అంబిషియస్ ఉమెన్ అంటే ఏంటి, ఎక్కువ ఆశపడే ఉమెన్, కోపంగా ఉమెన్ నేను భరించగలనా అని లోమో ఆశ్చర్యపడుతున్నాడు. బట్ ఐ కాంట్ హెల్ప్ మ్యారింగ్ హెర్, కానీ నేను ఆమెను పెళ్లి చేసుకోవడంలో సహాయం చేయలేను అని చెప్తున్నాడు. వాట్ కెన్ ఐ డూ నౌ, సో నేను ఏమి చేయగలను. హౌ టు మేక్ సచ్ అండ్ డామినరింగ్ ఉమెన్ టు బి సబ్మిసివ్, ఒబీడియంట్, అమేబుల్ అండ్ లవింగ్ ఉమెన్. ఆధిపత్యం గల ఆడపిల్లను నేను టు బి సబ్మిసివ్, ఎలా సబ్మిస్ అంటే లొంగదీయాలి, ఎలా నేను లొంగదీయాలి, ఎలాగా ఒబీడియంట్ గా, అమేబుల్ స్నేహపూర్వకంగా, ఎలాగ లవింగ్ ఉమెన్ గా లొంగదీయాలి. సబ్మిషన్ లొంగదీయడం అంటే హౌ టు మేక్ ఏ సచ్ ఎ డామినరింగ్ ఉమెన్, ఎంత ఆధిపత్యం సాధించిన ఒక అమ్మాయిని నేను ఎలా లొంగదీయాలి, ఎలాగా సబ్మిషన్ లొంగదీయను, ఒబీడియంట్ గా, స్నేహపూర్వకంగా, ప్రేమగా నేను ఎలా లొంగదీయాలని థింక్ చేస్తున్నాను లోమో. ఫైనల్ ఇలా కంప్లీట్ చేశాడు. సో ఇందులో కూడా మనం పంక్చుయేషన్ మార్క్స్ బాగా పెట్టిందమ్మా, మంచి మార్క్స్ పడుతుంటే. షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. నటాలి నా చిన్న పెళ్లి కానీ ఇరుగు పొరుగు ఒక అమ్మాయి. సో ఆమె వయసు 25 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక అద్భుతమైన హౌస్ కీపర్, అంత అందంగా ఉండదు, మరి అంత చండాలంగా ఉండదు, ఒక మాదిరిగా ఉంటది. ఆమె బాగా చదువుకుందని నా అభిప్రాయం. లోమో ఒక ఫీలింగ్, నటాల కోసం అదే ఒక ఇమాజిన్. సో ఆమెకు ఎప్పుడు కూడా ఇన్ఫాక్చుయేషన్, ప్రేమ మీద ఇన్ఫాక్చుయేషన్ ఎక్కువగా ఉంటది. నేను ప్రశాంతమైన జీవితాన్ని పొందాలనుకుంటున్నాను, కానీ నేను ఎప్పుడూ చాలా కలత చెందుతూ ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను గుండెదడతో బాధపడుతున్నాను, అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సో ఆమెను నటాలను పెళ్లి చేసి నిర్ణయించుకున్నాను కాబట్టి నేను ఒక మంచి రోజు నేను నటాలను వివాహం చేసుకోవాలని అడగడానికి చుబోకో ఇంటికి వెళ్ళాను. ఆ చుబోకో కూతురు నటాలియా. సో నేను తన ఇంటికి రావడానికి కారణం తెలియక నటాలియా ఆక్సిన్ మీడియాస్ యాజమాన్యంపై నాతో గొడవ పడటం ప్రారంభించింది. సో ఆ ఆక్సిన్ మీడియాస్ అంత విలువ లేదని, అయితే తాను న్యాయంగా నిలబడలేదని చెప్పింది. ఆమె స్వార్థపరురాలు, ఆమె ఒక స్వాధీనపరురాలు, పస్సు. ఆమె తన భూమిలో కనీసం ఒక్క అంగుళం కూడా కోల్పోవడం ఆమెకి ఇష్టం ఉండదు, అంత పిస్తున్నారుదే. ఆమె కోరుకునేది పొందడానికి ఎంత దూరమైనా పోతుంది. నటన క్యారెక్టర్ కోసం చెప్పమంటున్నాడు లోమోకి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ లో. సో నటన క్యారెక్టర్ కోసం చెప్తున్నాడు. ఆమెకు దూకుడుతనం ఎక్కువ, ఆమె ఎప్పుడు అన్నిటికీ ఫైటింగ్ చేస్తుంది, అందరితో గొడవ పడుతుంది, ప్రతి చిన్నదానికి గొడవ పడుతుంది. సో ప్రతి వ్యక్తి పట్ల మేనర్స్ ఉండవు. నేను నిరుత్సాహపడిపోయాను, సో నేను ఆమెను భరించలేను అని లోమో అనుకుంటున్నాడు. ఆమె మొండిగా నాతో గొడవ పడేది, ఆమె ఎప్పుడు వివాదాస్పదమైనది, ప్రతిదానికి కుక్కలాగా అరుస్తూ ఉంటది. సో ఆమె చిన్న చిన్న ఇష్యూస్ కూడా అరుస్తూ ఉంటది. ఆమెకు దూకుడుతనం ఎక్కువ, మరియు అతిగా అత్యాశ ఎక్కువ. నేను ఆమెను పెళ్లి చేసుకోవడంలో సహాయం చేయలేను. ఎటువంటి ఆధిపత్యం ఉన్న ఆడపిల్లని నేను ఒబీడియంట్ గా, స్నేహపూర్వకంగా, ప్రేమగా నేను ఎలా లొంగదీయాలని లోమో నటన కోసం
చెప్తూ కన్క్లూడ్ చేశారు. ఈ విధంగా నటాలియా కోసం లోమోగా ఊహించుకొని మనం రాయమంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు రాస్తే మనకు ఇమాజిన్ యువర్ ఫుల్ మార్క్స్ అన్ని పడతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం ఇమాజిన్ కన్వర్సేషన్స్ చాలా పెట్టాను యూట్యూబ్ లో, ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్ లో, మీకు నీట్ గా ఉంటుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.